హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా బంధం బయటపడింది. తాజాగా వారిద్దరు వాట్సాప్ చాట్ లీక్ అయింది. 2023లో మాల్వికి రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ నుంచి ప్రపోజల్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేస్తూ రిప్లై ఇచ్చింది. అలానే అనేక సార్లు రాజ్ తరుణ్ కి ఆమె హోటల్స్ బుక్ చేయడం, ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్లో వారిద్దరు కలుసుకున్నట్టు వారి చాట్ పరిశీలిస్తే అర్థమవుతోంది. అలానే వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలు మాట్లాడుకునేవారని, రోజు ప్లానింగ్, ట్రిప్స్, ఔటింగ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నారు. మాల్వి పర్సనల్ విషయాలపై కూడా రాజ్ తరుణ్ కామెంట్స్ చేయడం చూస్తే లావణ్య ఆరోపణలు నిజమనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే మాల్వి, రాజ్ తరుణ్ ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నట్టు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ముగ్గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కొత్త విషయం బయటకు వచ్చింది. మాల్వి మల్హోత్రాతో ఉన్న చాటింగ్ ఒకటి బయట కనిపిస్తోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎంటైర్ ఎపిసోడ్లో ఇదొక మరో ట్విస్ట్గానే మనం చూడాలి. ఎందుకంటే మాల్వి మల్హోత్రా ప్రెస్ మీట్ పెట్టింది, రాజ్ తరుణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళిద్దరు కూడా ఒకటే చెప్పారు, అసలు మాకిద్దరికి ఎటువంటి సంబంధాలు లేవు, మేము కేవలం సినిమాలో నటించాము, తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు వెళ్ళిపోయాం, కానీ ఎప్పుడు కానీ మేము టచ్లోకి వెళ్ళలేదు, సెట్స్లో మాత్రమే మేము కలుసుకుని అక్కడ మాత్రమే మాట్లాడే వాళ్ళం అనేది కూడా ఇద్దరు చెప్పినటువంటి వర్షన్. ఏకంగా లావణ్య చేసినటువంటి ఆరోపణలపైన మాల్వి మల్హోత్రా కూడా ఏదైతే సిపి ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసిన తర్వాత ఇటు ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో తర్వాత రాజ్ తరుణ్ కూడా అనేక ఆరోపణలు కూడా లావణ్య పైన కూడా చేశాడు. ఏమంటే అసలు నిరాధారం బట్టి ఆరోపణలు చేస్తూ అసలు మాకిద్దరికి సంబంధం లేకపోయినా కూడా ఎఫ్ఐఆర్ ఉందంటూ కూడా కల్పన చేస్తుంది అంటూ కూడా లావణ్య పైన మండిపడినటువంటి సందర్భాలు. సో ఇప్పుడు వాటికన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఇప్పుడు లావణ్య నుంచి కూడా ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి స్క్రీన్ షాట్స్ బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా ఇటు రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి బంధం ఎంత గట్టిగా ఉందో, ఎప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి ఒకసారి ఆయన ప్రపోజ్ చేయడము, తర్వాత వెంటనే యాక్సెప్ట్ అని చెప్పడము, తర్వాత అతను ముంబైకి వెళ్ళడము, ముంబైలో వాళ్ళు కలుసుకోవడము, తర్వాత అనేక రకాల కొన్నిసార్లు హోటల్కి బుక్ చేయడము, హోటల్కి వెళ్ళడము, తర్వాత మాల్వి మల్హోత్రా ఇంటికి పార్సల్స్ పంపించడము, బట్టలు కానీ లేకపోతే ఫుడ్ కానీ అన్నీ కూడా పంపించడము, ఇలా జరుగుతూనే ఉన్నాయి. వరుస వీడియో కాల్స్ కానీ వాట్సాప్ కాల్ నిరంతరం వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగే చాట్ చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో అవన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పుడు బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ చాట్లో కూడా చాలా కీలకంగా కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, చాలా చనువుగా కూడా మాట్లాడుకున్నటువంటి విషయం కూడా మనకు కనపడుతుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ముంబైకి మాల్వి మల్హోత్రాని కలవడానికి బయలుదేరినటువంటి సందర్భం గురించి కూడా దీంట్లో ప్రస్తావన వచ్చింది. వాళ్ళిద్దరు కూడా నేను ఇప్పుడే బయలుదేరాను, మరి కాసేపట్లో నేను ముంబై ఎయిర్పోర్ట్లో దిగబోతున్నానంటూ రాజ్ తరుణ్ పెట్టడము, తర్వాత నేను కూడా రెడీగా ఉన్నాను, నిన్ను పికప్ చేసుకుంటాను అంటూ కూడా ఆ మెసేజ్లో మాల్వి మల్హోత్రా పెట్టడము, తర్వాత రాజ్ తరుణ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మెసేజ్ పెట్టడం మాల్వి మల్హోత్రాకి, నేను వచ్చేసానని. తర్వాత నువ్వు ఇంత తొందరగా వచ్చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను అంటూ కూడా మాల్వి మల్హోత్రా మెసేజ్ పెట్టగానే తర్వాత రాజ్ తరుణ్ నో ప్రాబ్లం బేబీ, నేను ఇక్కడ వెయిట్ చేస్తానంటూ కూడా అతను పెట్టాడు. తర్వాత ఇన్ టైంకి నేను రీచ్ అయిపోయిన కూడా పెట్టాడు. తర్వాత లవ్ సింబల్స్ పెట్టాడు. తర్వాత మరొక కీలకమైనటువంటి మెసేజ్ పెట్టాడు, ఐ లవ్ యూ మోర్ అండ్ కిస్ యూ మోర్ అండ్ నవ్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఏ టీనేజర్ అని ఆ మెసేజ్ పెట్టాడు. తర్వాత ఐ లవ్ యూ క్యూటీపీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అంటూ కూడా తను రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి ఒక స్క్రీన్ షాటు. తర్వాత మాల్వి మల్హోత్రా కొన్ని ఫొటోస్ తనకి ఎవరికైతే రాజ్ తరుణ్కి పంపించింది. తర్వాత రాజ్ తరుణ్ కొన్ని వీడియోలు అంటే కొన్ని ట్రైలర్స్ కానీ అవన్నీ కూడా తనకి షేర్ చేసింది. తర్వాత ఒక రీల్కి సంబంధించిన ఒకటి మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్కి పంపించింది. తర్వాత తను మాత్రం కాల్ యూ బ్యాక్ ప్లీజ్ డోంట్ మైండ్ అనేసి పెట్టడము, తర్వాత ఓకే అని పెట్టడం, తర్వాత కొన్ని సెంట్ అని పెట్టడము, చెస్ అని పెట్టడము, ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత
కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదనేసి కూడా ఆ తర్వాత రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు. సారీ బేబీ, ఇప్పుడే నేను 2 గంటలకు లేచాను, సో నీ కాల్స్ ఇప్పుడే చూశాననేసి కూడా చెప్పడము, తర్వాత స్లీపింగ్లో ఉన్నాననేసి పెట్టడము, తర్వాత మాల్వి మల్హోత్రా తన ముంబైలో ఉన్నటువంటి ఫ్లాట్కి సంబంధించిన అడ్రస్ మొత్తం కూడా మెసేజ్ రూపంలో అక్కడ పెట్టడము, తర్వాత నేను వేరే కాల్లో ఉన్నాను, కాల్ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తానని కూడా రాస్తానని చెప్పడం, తర్వాత మెసేజ్ పెట్టాడు. బేబీ డన్ విత్ మై కాల్, గోయింగ్ టు ఈట్ నౌ, కాల్ మీ వెనెవర్ యూ ఆర్ డన్ అంటూ పెట్టాడు. తర్వాత బేబీ అంతా ఓకేనా అనేసి మెసేజ్ పెట్టాడు. తర్వాత ఎస్ అంతా ఓకే, టాకింగ్ టు దెమ్ అనేసి పెట్టింది, నేను వాళ్ళతో మాట్లాడని చెప్పి. తర్వాత రాస్తానికి సంబంధించి వీడియో కాల్స్ అవన్నీ కూడా వారు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారు. తర్వాత మాల్వి మల్హోత్రా కొన్ని ఫొటోస్ పెట్టింది, దానికి ఏం చేస్తున్నావు అనేసి, వచ్చేసావా అనేసి తను మాల్వి మల్హోత్రా పెట్టడము, తర్వాత ఇంట్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ను ఫోటో తీసి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి షేర్ చేశాడు. తర్వాత ఒక చాక్లెట్కి సంబంధించినటువంటి ఒక మెసేజ్ రాజ్ తరుణ్కి పంపించారు, అది మనం చదవలేనటువంటి సిచ్యువేషను. తర్వాత తను మెసేజ్ పెట్టాడు, క్యా హువా బేబీ అనేసి మెసేజ్ పెట్టాడు, దానికి కూడా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత రాజ్ తరుణ్ ఫోటో ఏదైతే తనకి గిఫ్ట్గా బట్టలు కానీ సంథింగ్ ఏదో పంపించాడో దానికి సంబంధించిన పార్సల్ వచ్చిందంటే కూడా ఐ గాట్ దీస్ అనేసి థ్యాంక్ యూ అనేసి తను మెసేజ్ పెట్టింది. తర్వాత డూ దే ఫిట్ వెల్ అంటే అది నీకు ఫిట్ అయింది అనేసి కూడా అడిగాడు. తర్వాత ఇంకా వాళ్ళు పర్సనల్ చాటింగ్ అనేది దాంట్లో వాళ్ళు చేసుకునే పరిస్థితి కనపడితే అవన్నీ రివీల్ ఇప్పుడు మనం చేయలేం. సో ఏదైనప్పటికీ మొన్నటి వరకు కూడా అసలు మాకు ఒకరికొకరికి సంబంధమే లేదు. లావణ్య చాలా క్లియర్గా ఒక మాట మెన్షన్ చేసింది ముందుగానే, రాజ్ తరుణ్ కానీ మాల్వి మల్హోత్రా కానీ ఇద్దరు కూడా చెన్నైకి వెళ్ళారు. అక్కడ చెన్నైకి వెళ్ళినటువంటి హోటల్కి సంబంధించినటువంటి ఎప్పుడు చెక్ ఇన్ అయ్యారు, ఎప్పుడు చెక్అవుట్ అయ్యారు వాళ్ళిద్దరూ, వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఉన్నారనేది కూడా మొన్న ప్రెస్ మీట్లో లావణ్య చెప్పింది. అయితే దాన్ని కొట్టిపారేసింది మాల్వి మల్హోత్రా, నేను సినిమా షూటింగ్కి వెళ్ళాను కానీ అసలు మేము ఇద్దరం కలుసుకునేదే లేదు అనేది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పుడు లావణ్య బయటపెట్టింది. ఇప్పుడు ఈ చాటింగ్, వీళ్ళ వ్యక్తిగత సంభాషణ అవన్నీ బయటపడడంతో ఖచ్చితంగా మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరిలో రిలేషన్షిప్లో ఉన్నారనేది కూడా బట్టబయలుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు వీటిపైన రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు లావణ్య అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది, దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇప్పటికే పోలీసులు కూడా రాజ్ తరుణ్కి ఇచ్చారు. ఇప్పటివరకు విచారణకు కూడా రాజ్ తరుణ్ రాలేదు, కేవలం ఆయన సంబంధించిన లాయర్లకు మాత్రమే వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క ఎపిసోడ్ వచ్చింది. అంతకుముందు రాజ్ తరుణ్ నాకు కడుపు చేశాడంటూ కూడా ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది, దానిపైన కూడా రాజ్ తరుణ్ స్పందించలేదు. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా మొగుడు నాకు కావాలంటే కూడా మరొకసారి లావణ్య బయటకు వచ్చింది, దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ రాలేదు. తర్వాత లావణ్యకు సంబంధించి రాజ్ తరుణ్ని తిట్టినప్పుడు ఏదైతే ఉందో ఆ ఆడియోని మాత్రం రాజ్ తరుణ్ ఒకటి రిలీజ్ చేశాడు, దానిపైన కూడా లావణ్య స్పందించింది. దానికి ముందు ఏం జరిగిందనే పరిణామాలను కూడా పూర్తి కూడా ఆమె వివరించిన పరిస్థితి ఏర్పడుతుంది. సో 2 సందర్భాల్లో ఈ ఎపిసోడ్లో రాజ్ తరుణ్ బయటకు వచ్చాడు, మాల్వి మల్హోత్రా 2 సందర్భాల్లో బయటకు వచ్చింది. ఒకటి లావణ్య పైన కేసు పెట్టడానికి సిపి ఆఫీస్కి వెళ్ళడము, తర్వాత ఫిల్మ్ నగర్ దగ్గరికి వెళ్ళడం. సో ఏదైనప్పుడు చూసుకుంటే రోజుకొక ట్విస్ట్, రోజుకొక ఎవిడెన్స్లతో లావణ్య వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడితే ఇది ఎంతవరకు వెళ్తున్నది కూడా మనం కూడా చూడాలి. థ్యాంక్ యూ రానా.